హాయ్ గైస్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం మనకి ఊప్స్ ప్రిన్సిపల్స్లో ఒక మెయిన్ ప్రిన్సిపల్. దట్టు రియల్ టైంలో మనం అతి ఎక్కువగా యూజ్ చేసే ప్రిన్సిపల్స్లో పాలిమార్ఫిజం అనేది ఒకటి. సో మనం ఫస్ట్ పాలిమార్ఫిజం అంటే అర్థం ఏంటనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి పాలి అంటే మెనీ అని, మార్ఫ్ అంటే ఫార్మ్స్ లేదా చేంజ్ ఆర్ బిహేవియర్ అంటాం అనమాట. సో కన్సాలిడేటెడ్గా చెప్పాలంటే మెనీ బిహేవియర్స్ లేదా మెనీ ఫార్మ్స్ అంటాం. సో యాజ్ పర్ ది పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే సింగిల్ ఆబ్జెక్ట్ కానీ మెథడ్ కానీ మల్టిపుల్ బిహేవియర్స్ కలిగి ఉంటే అది పాలిమార్ఫిజం కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసినదని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి హ్యూమన్ అనేవాడు బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇక్కడ మనకి రియాజ్ అందరికీ బాగా తెలిసిన కమెడియన్. సో ఇతను టీచర్ దగ్గర ఉన్నప్పుడు ఇతను వినయం ఎలా ఉంటుంది? హాయ్ సార్, ఎస్ సార్, విల్ డూ ఇట్ సార్ అని చెప్పేసి చాలా వినయంగా ప్రవర్తిస్తాడు. అదే ఫ్రెండ్స్తో ఉంటే దమ్ము కొడుతూ హాయ్ రా, ఏంద్రా, జఫ్ అని చెప్పేసి ఇట్లా ఫ్రీడమ్గా ఉంటాడు. అదే ఏదైనా ప్రొఫెషన్లో ఉంటే డిగ్నిఫైడ్గా, లాయల్గా, సో హుందాగా ఉంటారనమాట. సో అదే గర్ల్ ఫ్రెండ్తో ఉంటే ఎలా ఉంటారు? కొంటెగా ఉండటం, రొమాంటిక్గా మాట్లాడటం, సో చిలిపిగా ఉండటం, ఇట్లా బిహేవియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి కనపడే పర్సన్ ఒకడే, బట్ సిచ్యువేషన్ బట్టి అతని బిహేవియర్ అనేది మారుతూ ఉంటుంది. సో అలాగే పాలిమార్ఫిజం కూడా మనకి ఇంటర్ఫేస్ ఒకటే ఉంటుంది, బట్ మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి బిహేవియర్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ console.writeline అనే ఒక మెథడ్ అయితే రాసింది. ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉన్న మెథడ్. ఇది కూడా పాలిమార్ఫిజం కాన్సెప్ట్ని అయితే ఇంప్లిమెంట్ చేసిందనమాట. సో ఇది ఎలా ఉందనే చూద్దాం. సో ఇక్కడ మనకి రైట్లైన్ అనే మెథడ్. సో ఈ రైట్లైన్ అనే మెథడ్ క్యారెక్టర్ వాల్యూ ఇచ్చినా ప్రింట్ చేస్తుంది, స్ట్రింగ్ ఇచ్చినా, ఇంటిజర్ ఇచ్చినా, బూలియన్ ఇచ్చినా, ఏ డేటా టైప్ ఇచ్చినా ప్రింట్ చేస్తుంది అనమాట. కారణం ఏంటంటే ఇది సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది యాక్సెప్ట్ చేసే విధంగా ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డిఫరెంట్ బిహేవియర్స్ ఇంప్లిమెంట్ చేసిందనమాట. సో అదే ఇక్కడ చూడండి, యాక్షన్ అనే క్లాస్. ఇందులో మనం సపోజ్ ఇప్పుడు ఇంటిజర్ తీసుకుంది కదా, అదే స్ట్రింగ్ వాల్యూ ఇచ్చామనుకోండి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇది పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడ మీరు F12 క్లిక్ చేసినట్టయితే ఇది ఎన్ని రకాల ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి మెథడ్నే బిహేవియర్ అంటాం. సో ఇక్కడ ఇవన్నీ కూడా డిఫరెంట్ బిహేవియర్స్. సో అలాగే మన క్లాసుకు కూడా మనం డిఫరెంట్ బిహేవియర్స్ అనేవి యాడ్ చేసామనుకోండి, అది పాలిమార్ఫిజం ఇంప్లిమెంట్ చేసినదని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఇస్తే ఎర్రర్ వస్తుంది కదా. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ వాల్యూ యాక్సెప్ట్ చేసే విధంగా మనం బిహేవియర్ ఇద్దాం. దాంతోపాటు ఇక్కడ నేను డిఫరెంట్ బిహేవియర్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను, వాటిని ఎనేబుల్ చేద్దాం. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఎర్రర్ అనేది వెళ్ళిపోయింది. అలాగే మీరు బూలియన్ ఇచ్చినా లేదా డెసిమల్ ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా కానీ తీసుకుంటుంది. సో ఇక్కడ ఇవన్నీ తీసుకునే విధంగా మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి కనపడే మెథడ్ నేమ్ ఒకటే, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. డిఫరెంట్ ఫంక్షనాలిటీ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ని బట్టి అది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో దీన్నే మనం పాలిమార్ఫిజం అంటాం గైస్. మనకి పాలిమార్ఫిజంలో మల్టిపుల్ టైప్స్ అయితే ఉన్నాయి. వాటిని ఒక సపరేట్ వీడియోలో ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ నాట్ ఓన్లీ సింగిల్ ఇన్పుట్, మనం మల్టిపుల్ పారామీటర్స్ని కూడా ఇవ్వచ్చు. సో ఎలా మనం డేటా టైపు లేదంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అయితే డిఫరెంట్ చేసామనుకోండి, అది డిఫరెంట్ బిహేవియర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు మీకు ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల కాంబినేషన్స్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అది డిఫరెంట్ బిహేవియర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So we'll discuss about these topics in our next video. Thanks for watching. Please subscribe to my channel.